వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ప్రసాదంగా ఇచ్చే స్వీట్, ఇంకా మన పెద్దలకి ముఖ్యంగా పిల్లలకి ఎంతగానో నచ్చే స్వీట్ బూందీ. మీలో ఎవరికి బూందీ అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే బూందీ చాలా ఇష్టం అండి. నా చిన్నప్పుడైతే దుర్గా పూజ అంటే దసరా కోసం నేను చాలా వెయిట్ చేసేదానండి. బెంగాలీ స్వీట్ కింద ఇది పెట్టేవారనమాట. సో దానికోసం నేను ఎగబడి తిట్లు కూడా కాసిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను అనిత ప్రియాంక. మరి ఇప్పుడు చూసేద్దామా మనకి ఏమేమి కావాలో, ఎలా చేయాలో కొన్ని టిప్స్తో పాటు చూసేద్దామా, వచ్చేసేయండి. బూందీ చేయడానికి మనకి శనగపిండి కావాలి కదా. సో 1 కప్పు శనగపిండి, అదే సేమ్ కప్పుతో షుగర్ అండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, 2 శనగపిండి ఇంకా షుగర్. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ తీసుకోవాలి. ఇలాచీని పౌడర్ చేసి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్. మీకు అవసరం లేదు, హెల్దీ కాదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను వేసుకున్నాను హాఫ్ పిండి నార్మల్గా వేసుకున్నాను, హాఫ్ పిండి కలర్ వేసి వేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఉప్పు తగినంత కొంచెమే వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత శనగపిండిని బాగా వాటర్ వేసి కలపండి. మామూలుగా జారు పిండిలాగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో, అంటే పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి. అలా బాగా కలుపుకోండి. వాటర్ చూసుకొని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అంటే సట్రం ఉంటుంది కదా, అంటే మేము సట్రం అంటాము. అంటే గరిట ఉంటుంది కదా, చిల్లులున్న గరిట, ఆ గరిట నుంచి వేస్తే మనకి పోరింగ్ కన్సిస్టెన్సీలో బూందీ పడాలండి. అలాగా మీరు కలుపుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షుగర్ సిరప్. దానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకొని ఆ పంచదార ములిగేంత వరకే వాటర్ వేయండి. షుగర్ ఇంకా వాటర్ వేసుకున్న తర్వాతే స్టవ్ ఆన్ చేయండి, లేదంటే షుగర్ అంటుకుపోయి షుగర్ కలర్ మారిపోతుంది. సో అలా వేసుకున్న తర్వాత అది కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి పాకం నేను చూపిస్తున్నాను కదా చేత్తో, అలా వచ్చేలాగా చిన్న తీగ పాకం వచ్చేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బూందీ వేసుకోవడం. దానికోసం ఒక కళాయి తీసుకొని ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ చేత్తో అనుకొని చూడాలండి. చూస్తే మన బూందీ వెంటనే పైకి తేలాలి. తేలినట్టు అయితే అది వేడెక్కినట్టు. అది అయిన తర్వాత ఇలా బూందీ వేసుకొని కొంచెం సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లైట్గా క్రిస్పీ అవ్వాలి. లైట్గా షేడ్ మారుతుంది అనమాట, అంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత తీసేసుకొని పాకంలోకి వేసేసుకోవడమే. మీరు వేపినప్పుడు అస్సలు ఎక్కువ వేపకూడదండి. ఓన్లీ లైట్గా క్రిస్పీ అవ్విన తర్వాత వెంటనే తీసి పాకంలో వేసేసుకోవాలి. ఈ స్వీట్ బూందీ చేయడం చాలా ఈజీ అండి. మనం చూసుకోవాల్సిందల్లా 2 విషయాలండి. ఒకటి, ఆయిల్ హీట్గా ఉండాలి. హాట్ అయిన ఆయిల్లోని వేసి చూస్తే అది పైకి పొంగాలి. రెండోది షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ తీగపాకం, అంటే చిన్న లైట్ తీగపాకం మాత్రమే రావాలి. వచ్చిన తర్వాత అందులోనే మీరు బూందీ వేసుకోవాలి. తర్వాత ఇలాగా ఇలాచీ పొడి ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని టేస్ట్ చేయడమే. ఎంతో రుచికరమైన స్వీట్ బూందీ రెడీ అయిపోతుంది. నేను టేస్ట్ చేసి చూశానండి, చాలా బాగుంది. చాలా యమ్మీగా, బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి జ్యూసీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.